పుర్రెకో బుద్ధి జిహోకో రుచి అని పెద్దలు ఊరికే అనలేదు. ఓ వ్యక్తికి పూర్తిగా జంతువులా కనిపించాలనేది అతడి జీవిత కళ. ఈ కళను సాకారం చేసుకోవటానికి లక్షలు ఖర్చు చేసి అనుకున్నది సాధించాడు. నిపుణుల సాయంతో జపాన్కు చెందిన ఓ వ్యక్తి అచ్చం కోలి జాతి శునకంలా మారిపోయి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ట్విట్టర్లో షేర్ చేయడంతో నెటిజన్లు అవాక్కవుతున్నారు. అయితే ఇతడు శునకంలా కనిపించేందుకు నిపుణులు 40 రోజుల పాటు కష్టపడి అతడి కలను నెరవేర్చారు. జపాన్కు చెందిన స్థానిక మీడియా న్యూస్ ప్రకారం జెప్పెట్ అనే ఓ సంస్థ సినిమాలు, వాణిజ్య ప్రకటనలు, వినోద కార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున శిల్పాలను రూపొందిస్తుంది. అద్భుత కళాఖండాలతో పాటు ప్రసిద్ధ మస్కట్ పాత్రల దుస్తులను కూడా తయారు చేయటం దీని ప్రత్యేకత. ఈ నేపథ్యంలో టోకో ఇవి అనే వ్యక్తి తాను పూర్తిగా శునకంలా కనిపించాలనే కోరికను ఆ సంస్థ ముందుంచాడు. తనకు ఎంతో ఇష్టమైన కోలి జాతి కుక్కలా మార్చివేయాలని కోరాడు. ఇందుకు ఎంత ఖర్చైనా పర్వాలేదని భరోసా ఇవ్వటంతో ఆ సంస్థ అతడి ప్రతిపాదనను అంగీకరించింది. అతడి కోరికను నెరవేర్చడానికి జెప్పెట్టు కళాకారులు 40 రోజుల పాటు కష్టపడి కోలి జాతి శునకంలా మార్చారు. మేకప్, ఇతరత్రా ఖర్చుల కోసం ఇవికి 2 మిలియన్ మెన్లు, అంటే మన కరెన్సీలో దాదాపు 12 లక్షలు ఖర్చయ్యాయి. శునకంలా మారిపోయిన టోకో ఇవి అందుకు సంబంధించిన తన ఫోటోలు ట్విట్టర్లో షేర్ చేశాడు. అలాగే ఓ వీడియోను కూడా తన యూట్యూబ్ ఛానల్లో పెట్టాడు. అయితే ఎన్ని రోజుల పాటు ఇలా ఉంటాడనే విషయం మాత్రం అతడు చెప్పలేదు. నా అభిరుచిని కాస్ట్యూమ్లో ఉంచడంతో నిజమైంది కాబట్టి నేను కోలిగా మారాను. నాకు ఇష్టమైన జంతువులు, ముఖ్యంగా అందమైన జంతువులు, అందులోనూ నాకు దగ్గరగా ఉండే పెద్ద జంతువు అయితే బాగుంటుందని, అది రియలిస్టిక్గా ఉంటుందని భావించి కుక్కగా మారాలని నిర్ణయించుకున్నాను. పొడవాటి బొచ్చుండే శునకాలు మానవులను తప్పుదారి పట్టించగలవు. నేను అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను. కోలి జాతి శునకం నాకు ఎంతో ఇష్టమైందని ట్విట్టర్లో అతడు ట్వీట్ చేశాడు. ఈ రూపం కారణంగా మీ శరీర అవయవాలను స్వేచ్ఛగా కదిలించగలరా అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఇలా స్పందించాడు. పరిమితులున్నాయి, కానీ కదిలించవచ్చు. అయితే ఎక్కువగా కదిలిస్తే కుక్కలా కనిపించదని సమాధానమిచ్చాడు. యూట్యూబ్ ఛానల్లో తన వీడియోను లైక్ చేయాలని కోరాడు. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.